హే వాట్సప్ గైస్, నేను మీ పృథ్వీలంక అండ్ మీరు చూస్తున్నారు తెలుగాలజీ. ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను స్కైవిక్ సిగ్నీ ప్రో లెన్స్ అన్బాక్సింగ్. ఇంకెందుకు లేటు, మరి చేసేద్దాం రండి. స్కైవిక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ మొబైల్ లెన్స్ బ్రాండ్ అండ్ దీని క్వాలిటీ చూస్తే కనుక పీక్స్లో ఉంటుంది. ఈ లెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. ఇక్కడ మనకి ఒక హార్డ్ క్యారింగ్ కేస్ ఉంది. దీని పేరుకు తగ్గట్టే ఈ కేస్ క్వాలిటీ చాలా బాగుంది. కమాన్, దీన్ని పక్కన పెట్టేసి లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఇందులో చూస్తే కనుక మనకి కొన్ని కార్డ్స్ ఉన్నాయి అండ్ ఈ ఫస్ట్ కార్డ్ అయితే ఒక లైక్ సింబల్. అదే దీన్ని రివర్స్లో తిప్పామనుకోండి ఒక డిస్లైక్ సింబల్గా మారిపోతుంది. సో దీన్ని యూజ్ చేసి మీకు నచ్చిన విషయాల్ని అండ్ నచ్చని విషయాల్ని రెండింటిని మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్గా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒక థ్యాంక్ యూ కార్డు ఉంది. బట్ అన్నిటికన్నా ఈ ఒక కార్డ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. #CVicSigny మెయిన్లీ ఫర్ మొబైల్ ఫోటోగ్రాఫర్స్. ఎందుకంటే ఈ లెన్స్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ముందు ఈ హ్యాష్ట్యాగ్ పెట్టి పోస్ట్ చేయడం ద్వారా స్కైవిక్ వాళ్ళు మీ ఫొటోస్ని నోటీస్ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ అఫీషియల్ పేజ్లో కూడా పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద కేస్. ఇందులో మనం చూసినట్లయితే మనకి ఒక 2-in-1 లెన్స్, ఒక లెన్స్ హోల్డర్ అండ్ ఒక కేస్ హుక్ విత్ మైక్రోఫైబర్ క్లాత్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 క్యాప్స్తో వచ్చింది. దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటారా? మన లెన్స్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కాపాడుతుంది. అండ్ దిస్ బిగ్ లెన్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ అ మ్యాక్రో లెన్స్. నేను మీకు దీన్ని సపరేట్ చేసి చూపిస్తాను. నా రైట్ హ్యాండ్లో ఉన్నది మైక్రో లెన్స్ ఆఫ్ 15mm అండ్ నా లెఫ్ట్ హ్యాండ్లో వైడ్ యాంగిల్ లెన్స్ ఆఫ్ 0.45mm. బట్ ఒక విషయం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు మ్యాక్రో లెన్స్ అటాచ్ చేయకుండా మనకి వైడ్ యాంగిల్ లెన్స్ వర్క్ అవ్వదు. అండ్ బీ కేర్ఫుల్ వైల్ అటాచింగ్ యువర్ లెన్స్ టు ద హోల్డర్. ఎందుకంటే స్లిప్ అయిపోతుంది. చెప్పా కదా, స్లిప్ అయిపోతుంది. జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ వన్ బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ లెన్స్ ఈజ్ దట్ ఇట్స్ మేడ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం. అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెటల్తో తయారు చేశారు దీన్ని. ఈ స్లీక్ డిజైన్, ఈ కట్స్ అన్నీ చాలా క్లీన్గా పర్ఫెక్షన్తో డిజైన్ చేశారు. అండ్ ఈ హోల్డర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ దీనివల్ల మన ఫోన్కి ఏమైనా అవుతుందేమో అన్న డౌట్ మాత్రం మీకు అవసరమే లేదు. బికాస్ ఇట్ హ్యాస్ సాఫ్ట్ రబ్బర్ యాంటీ స్లిప్ ప్యాడ్స్. అండ్ నౌ ఐమ్ గోనా షో యూ ద మైక్రో లెన్స్. ఇప్పుడు మనం ఈ మైక్రో లెన్స్ని మన ఫోన్కి అటాచ్ చేద్దాం. అండ్ ఫర్ బెటర్ రిజల్ట్స్ మీరు లెన్స్ని కరెక్ట్గా పొజిషన్ చేయండి మన కెమెరా మీద. అండ్ బై ద వే గైస్, ఇఫ్ యూ లైక్ ద వాల్పేపర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద లింక్ మెన్షన్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. నౌ లెట్స్ టేక్ ఎ లుక్ ఆఫ్ ద మైక్రో లెన్స్. యాక్చువల్లీ మైక్రో లెన్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే టైనీ ఆబ్జెక్ట్స్ని కూడా జూమిఫైడ్ వర్షన్లో చాలా క్లియర్గా చూపించేదే మైక్రో లెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ మొబైల్ క్యామ్తో ఒక చీమని కానీ లీఫ్ మీద ఉన్న వాటర్ డ్రాప్స్ని కానీ ఫోకస్ చేసి క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టం. బట్ అదే మొబైల్ క్యామ్కి ఈ మైక్రో లెన్స్ అటాచ్ చేస్తే వీ కెన్ అచీవ్ బెస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు మనం వైడ్ యాంగిల్ లెన్స్ అటాచ్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి మైక్రో లెన్స్కి వైడ్ యాంగిల్ లెన్స్ అటాచ్ చేస్తేనే వైడ్ యాంగిల్ లెన్స్ పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం కెమెరాని బాక్స్కి చాలా క్లోజ్ రేంజ్లో ఉంచాం. అయినా సరే మనకి స్క్రీన్లో టోటల్ బాక్స్ కనిపిస్తుంది. ఎందుకంటారా? దట్ ఈస్ బికాజ్ ఆఫ్ వైడ్ యాంగిల్ లెన్స్.